నమస్కారం. పురాణ రహస్యాలను శోధించే జిజ్ఞాసులందరికీ ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఒక్కసారి మీ మనోనేత్రాన్ని తెరచి పవిత్రమైన మంచు కొండలు, ఆ కైలాస శిఖరాలపై మనం నిలబడి ఉన్నట్లుగా ఊహించుకోండి. త్రిమూర్తులు, సమస్త దేవతలు సైతం అత్యంత భక్తితో కొలిచే ఒకే ఒక్క దివ్య స్వరూపం అసలు ఎలా ఆవిర్భవించింది? ఈరోజు మనం కేవలం ఒక కథను వినబోవడం లేదు సుమా, ఆ కథ వెనుక దాగి ఉన్న అనంతమైన విశ్వ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. సరే, ఇప్పుడు నేరుగా అసలు విషయానికి వచ్చేద్దాం. వినాయకుడు జననం అనగానే పార్వతీదేవి నలుగురు పిండితో బొమ్మను చేయడం, ఇది మనందరికీ చిన్నప్పటి నుండి పరిచయమైన కథే కదా. కానీ ఇక్కడ ఒక క్షణం ఆలోచించండి. ముల్లోకాలను తన గర్భంలో మోసే ఆ జగన్మాతకు, స్వయాన ఆ ఆదిశక్తికి కేవలం పసుపు పిండితో చేసిన ఒక కాపలాదారు ఎందుకు అవసరమయ్యాడు? జానపద కథలకు మించి వేదాలు, శివమహాపురాణం ఈ ప్రశ్న గురించి ఏం చెప్తున్నాయో, ఆ కాస్మిక్ సైన్స్, అదేనండి ఆ విశ్వవిజ్ఞానాన్ని ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. పవిత్ర కైలాసంలో ఒక లోపం. అవును, ఆ నిశ్శబ్దంలో ఒక లోపం దాగుంది. ముల్లోకాల రక్షణ కోసం పరమశివుడు భయంకరమైన త్రిపురాసుర సంహారం ముగించిన తర్వాత కైలాసంలో వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి మీ ఊహకు వదిలేస్తున్నాను. బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి శివుడు గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కైలాసమంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దంలోనే జగన్మాతకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. కైలాసం చుట్టూ అత్యంత శక్తివంతమైన రక్షకులు ఉన్నారు లేదో అనడం లేదు. నంది, భృంగి, చండ, ప్రచండులు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కానీ ఇక్కడే అసలు చిక్కుంది. వాళ్లందరూ కేవలం శివుని ఆజ్ఞలకు మాత్రమే బద్దులై ఉంటారు. పార్వతీదేవి విశ్వానికి తల్లే కావచ్చు, కాని ఆమెకంటూ ప్రత్యేకంగా, సంపూర్ణంగా ఆమె మాట మాత్రమే వినే వ్యక్తిగత రక్షకులు ఎవరూ లేరు కదా. ఈ లోపం ఎంత తీవ్రమైనదో ఒక చిన్న సంఘటనతో అర్థమైపోతుంది. ఒకరోజు అమ్మవారు తన అంతఃపురంలో స్నానానికి సిద్ధమవుతున్న సమయంలో ద్వారం దగ్గర నంది కాపలాగా ఉన్నప్పటికీ ధ్యానం నుండి మేల్కొన్న శివుడు నేరుగా లోపలికి వచ్చేస్తాడు. శివుడు తన భర్తే అయినప్పటికీ ఒక స్త్రీగా పార్వతీదేవి ఏకాంతానికి అనుకోని భంగం కలిగింది. చూశారా? సరిగ్గా ఆ క్షణంలోనే, ఆ సెకనులోనే జగన్మాత మనస్సులో ఒక బలమైన ఆలోచన నాటుకుంది. కేవలం తన స్వచ్ఛమైన సంకల్పం నుండి పుట్టిన, తనకు మాత్రమే సంపూర్ణంగా విధేయుడైన ఒక భయంకరమైన రక్షకుడు కావాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. సృష్టి వెనుక ఉన్న విశ్వవిజ్ఞానం, భౌతిక ప్రపంచం నుండి ఇప్పుడు మనం తాత్విక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ మనం నిజంగా ఆసక్తికరమైన ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. పార్వతీదేవి తీసుకున్న ఆ నిర్ణయం వెనుక ఉన్న అద్భుతమైన దైవిక రసవాదాన్ని గమనిద్దాం. పార్వతీ పరమేశ్వర్లను మనం కేవలం భార్యాభర్తలుగా మాత్రమే చూడకూడదు. వాళ్ళు ప్రకృతి, పురుషుడు. అంటే పార్వతీదేవి సమస్త విశ్వానికి మూలమైన జడ పదార్థం, అంటే ప్రకృతి. శివుడు ఆకారమో మార్పు లేని స్వచ్ఛమైన చైతన్యం, అంటే పురుషుడు. సృష్టి జరగాలంటే ఈ ప్రకృతి తనంతట తానుగా ఒక రూపాన్ని సంతరించుకోవాలి. పురాణాల్లో అమ్మవారు తన శరీరం నుండి తీసిన మురికి లేదా మట్టి అని చెబుతారు కదా. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ నలుగు పిండి అంటే కేవలం నేల మీద ఉండే మట్టి కాదు సుమా. అది చందనం, కస్తూరి, పసుపుతో కూడిన పరాశక్తి యొక్క మాయా స్వరూపం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సృష్టి జరగడానికి అవసరమైన అత్యంత పవిత్రమైన కాస్మిక్ మేనిఫెస్టేషన్, అంటే విశ్వ ఆవిర్భావానికి మూలమైన పదార్థమది. ఈ అద్భుతమైన రసవాద ప్రక్రియ 3 దివ్యమైన దశల్లో జరుగుతుంది. మొదటగా ప్రకృతి స్వరూపిణి అయిన దేవి తన దేహం నుండి ఆ దివ్యమైన లేపనాన్ని సేకరిస్తుంది. రెండవది, ఆ జడ పదార్థాన్ని అత్యంత సుందరమైన, తేజోవంతమైన బాలుని రూపంగా మలుస్తుంది. మూడవది,
మరియు అత్యంత కీలకమైనదేంటంటే ఆ నిర్జీవ ఆకారంలోకి ప్రాణప్రతిష్ఠ చేయడానికి సిద్ధపడటం. ఈ ప్రక్రియ మొత్తంలో విశ్వ పదార్థం ఒక జీవిగా ఎలా మారుతుందో మనం కళ్ళారా చూడవచ్చు. ఇది అద్భుతంగా ఉంది కదా. ప్రథమ దేవుని మేల్కొలుపు. అవును, ఆ దివ్యమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఒక దివ్య పరిశీలకులుగా ఇప్పుడు మన దృష్టిని ఈ సృష్టి ప్రక్రియ యొక్క భావోద్వేగ మరియు భౌతిక పరాకాష్ఠ వైపు మళ్లిద్దాం. జగన్మాత ఆ మట్టి బొమ్మను చూసి మురిసిపోయి తనలోని చిచ్చక్తిని అంటే ఆ దివ్య చైతన్యాన్ని ఆ బొమ్మలోకి ప్రవేశపెడుతుంది. ఆ అద్భుతాన్ని ఒక్కసారి ఊహించుకోండి. గంగానది ఉప్పొంగి ప్రవహించినట్లుగా ఆ జగన్మాత ప్రాణశక్తి ఆ బాలుడిలోకి ప్రవేశించగానే పవిత్రమైన కైలాస ప్రాంగణమంతా అక్షరాల కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లుగా దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇక్కడ మన మనస్సుని హత్తుకునే విషయం ఒకటుంది. ఒకవైపు ఇంతటి బ్రహ్మాండమైన విశ్వప్రక్రియ జరుగుతుంటే మరోవైపు అత్యంత స్వచ్ఛమైన తల్లి బిడ్డల అనుబంధం అక్కడ ఆవిష్కృతమైంది. ఆ దివ్య తేజస్సు మధ్యలో ఆ బాలుడు నెమ్మదిగా కళ్ళు తెరిసి తన సృష్టికర్త అయిన తల్లి వైపు చూసి ఎంతో ముద్దుగా చిరునవ్వు చిందిస్తాడు. ఆలోచించండి, విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన జీవి ఒక ముద్దుల కొడుక్గా మేల్కొన్న ఆ అద్భుత క్షణమిది. సంపూర్ణ విధేయతకు ప్రమాణం. సృష్టికర్త మరియు సృష్టి మధ్య అచంచలమైన భక్తి. ఇప్పుడు మనం తల్లి కొడుకుల మధ్య స్థిరపడిన పవిత్రమైన బాధ్యత వైపు కొంచెం దృష్టి సారిద్దాం. ఆ బాలుడు జన్మించిన వెంటనే పలికిన ఈ మాటలను మనం ఎంతో జాగ్రత్తగా గమనించాలి. అమ్మా, నీ సేవలో నా ప్రాణాలనైనా సరే అర్పిస్తాను, నాకేం ఆజ్ఞ అని అడుగుతాడు. సృష్టించబడిన తక్షణమే తన ఉనికికి కారణమైన తల్లికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం, ఆమె సంకల్పానికి తల వంచడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మామూలు భక్తి కాదు, సృష్టికర్త పట్ల అణువణువునా నిండిన సంపూర్ణ అంకితభావం. ఆ మాటలు విన్న జగన్మాత ఆనందంతో ఆ బాలుడిని అక్కున చేర్చుకుని అతని చేతికి ఒక దివ్యమైన దండాన్ని అందిస్తోంది. ఆయుధాన్నివ్వటమే కాదు సుమా, ఒక అలంఘనీయమైన ఆజ్ఞను కూడా జారీ చేస్తోంది. నేను లోపల ఉన్నంతసేపు ముల్లోకాళ్లలో ఎవరినీ నా అంతఃపురంలోకి అనుమతించవద్దు అని ఖచ్చితమైన ఆదేశాన్నిస్తోంది. క్షణాల క్రితం చిరునవ్వుతో ఉన్న ఆ బాలుడు అమ్మ ఆజ్ఞ వినగానే ఒక భయంకరమైన రక్షకుడిగా రూపాంతరం చెందుతాడు. చేతిలో దండం ధరించి సాక్షాత్తు ఆ కాలభైరవుడే కాపలా ఉన్నాడా అన్నట్లుగా అంతఃపుర ద్వారం వద్ద నిలబడతాడు. సృష్టికర్త ఆజ్ఞకు కట్టుబడి ఉండటం అనే అత్యున్నత ధర్మాన్ని ఆ బాలుడు తన ప్రతి అణువులో నింపుకున్నాడు. పురాణ విద్యార్థులకు జ్ఞానబోధ. ఈ మొత్తం ఘట్టం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈ దివ్యమైన స్థానం నుండి మనం గమనించిన ఈ అద్భుత ఘట్టం ద్వారా ముఖ్యంగా విద్యార్థులకు, పరిశోధకులకు లభించే తాత్విక సందేశాన్ని ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. వినాయకుని జన్మం అనేది కేవలం ఒక కథ కాదు, అది ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి చేసిన బలీయమైన సంకల్పం. రెండవది, ఆ బాలుడు నలుగుపెండితో జన్మించడమనేది భౌతిక రూపంలో దేవి యొక్క అహం లేదా మాయ ఆవిర్భవించడానికి ప్రతీక. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఆ బాలుడు ప్రదర్శించిన అసమానమైన క్రమశిక్షణ. మన సృష్టికర్త పట్ల లేదా మనం నమ్మిన ధర్మం పట్ల సంపూర్ణ విధేయతను కలిగి ఉన్నప్పుడే మనలో నిజమైన దివ్యత్వం మేల్కొంటుంది అని ఈ ఘట్టం నిరూపిస్తుంది. అయితే ఈ విశ్లేషణ ముగింపులో ఒక తీవ్రమైన ప్రశ్న మన ముందు నిలుస్తోంది. ఒకవైపు తల్లి మీద అచంచలమైన భక్తితో ద్వారం వద్ద నిలబడిన బాలుడు, మరోవైపు సకల చరాచర జగత్తును శాసించే లయకారుడు సాక్షాత్తు ఆ పరమశివుడు. ఆలోచించండి, ఈ బాలుడి సంపూర్ణ విధేయత ఆ పరమశివుని భయంకరమైన ఆగ్రహంతో ముఖాముఖి ఢీకొంటే ఏమవుతుంది? తల్లి మాట కోసం ఆ చిన్నారి తన ప్రాణాలని ఎలా పణంగా పెట్టబోతున్నాడు?
ఊహించడానికే భయం గొలిపే ఆ భీకరమైన విశ్వశక్తుల ఘర్షణ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో కూడా కలుగుతోంది గదూ? ఆ అద్భుతమైన ఘట్టం గురించి మున్ముందు తెలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.